హలో పద్మశాలి చెలో హైదరాబాద్ అఖిల భారత మహాసభ 8వ తెలంగాణ ప్రాంత మహాసభ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాగా అఖిల భారతీయ పద్మశాలి అధ్యక్షులు కందగట్ల స్వామి, రాష్ట్ర అధ్యక్షులు కమూర్తపు మురళి ఆధ్వర్యంలో సభ దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జోగిబెట్ట పద్మశాలి నాయకులు వెంకటేశం, లక్ష్మణ్, బాలరాజు, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలయ నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిలించుకొని ఖతం చేసిన కథ ఈ రోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. నరేంద్ర గారి పోరాటం, నరేంద్ర గారి త్యాగం లేకుండా మరి తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే, జోలు పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో నోట్లు వేసింది మా పద్మశాలి సోదరులు గారా? ఈ రోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈ రోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ